సాయిలు ట్రిప్ కి అంత సెట్టా? లేదు, మా ట్రిప్ లేదు, ఏం లేదు, అంతా క్యాన్సిల్ చేసేసాను నేను. ఎందుకు, ఏమైంది? మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పిన స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేశాను. స్టార్టింగ్ మంచిగానే ప్రాఫిట్స్ వచ్చాయి, బట్ లేటర్ ఆన్ నా సేవింగ్స్ అంతా నేను ఇన్వెస్ట్ చేసేసాను అండ్ టోటల్ లాస్. ప్రాఫిట్స్ కోసం ఆలోచిస్తూ మొత్తం నా క్యాపిటల్ నే లాస్ అయిపోయాను. అందరూ కామన్ గా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? లెట్ మీ సే దిస్ క్లియర్లీ. ఏంటంటే పోర్ట్ఫోలియోని గ్రో చేయాలి అనేది మాత్రమే ఫోకస్ చేస్తారు. అసలు రియాలిటీ ఏంటి అంటే మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, తర్వాత గ్రోత్ గురించి ఆలోచించాలి. చాలా మంది మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి హై రిటర్న్స్ కోసం రిస్కీ ట్రేడ్స్ చేస్తారు, కానీ ఒక్కో రాంగ్ మూవ్ ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ బాండ్. నేను కూడా చాలా లేట్ గా రియలైజ్ అయ్యాను, పోర్ట్ఫోలియోని గ్రో చేయడం కన్నా మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని. అండ్ దట్స్ వై ఐ ట్రస్టెడ్ ట్రేడ్ నెక్సస్ రీసెర్చ్. వీళ్ళని అప్రోచ్ అయ్యాను, అన్నెసెసరీ ట్రేడ్స్ అవాయిడ్ చేయడం, క్యాపిటల్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పారు. నో షార్ట్ కట్స్, నో ఫేక్ ప్రామిసెస్, ఓన్లీ డిసిప్లైన్ రీసెర్చ్ బేస్డ్ ట్రేడింగ్. ప్లస్ దే ఆర్ సెబీ రిజిస్టర్డ్ అండ్ ఫ్రీ కన్సల్టెన్సీ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్ లో ప్రాపర్ స్టాప్ లాస్ తో ట్రేడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బిగినర్స్ కూడా వితౌట్ ఫియర్ స్టార్ట్ చేయొచ్చు. సో రిమెంబర్ వన్ థింగ్, క్యాపిటల్ ఉంటే ఛాన్స్ ఉంటుంది, క్యాపిటల్ లేకపోతే మార్కెట్ లో ప్లేస్ ఉండదు.